ఇదిగోండి, ఇదే ఆ శిల్ప అద్భుతం. లేపాక్షి నంది ఒక అద్భుతమైనటువంటి ఏకశిలా నంది. చాలా అత్యద్భుతమైన డీటెయిల్స్తో దీన్ని ఇక్కడ చెక్కడం జరిగింది. దీని డీటెయిల్స్ ఇప్పుడు మనం దగ్గరగా చూద్దాం. చిత్రం పైన ప్రతి డీటెయిల్ చూడండి ఎంత అద్భుతంగా మలిచారో. మహానంది అంటే మహానంది. విగ్రహం చుట్టూ జేగంటలు, ఆ గిట్టలు చూడండి ఎంత చక్కగా మలిచారో. ఆ తోక అటు నుంచి మలుచుకున్న తీరు, దాన్ని మలచిన తీరు అద్భుతం. చుట్టూ జేగంటలు, విగ్రహం నడుం పైన మహాశివలింగం, దీని ప్రత్యేకతలు, ఇదంతా ఒకే శిలపై చిత్రీకరించినటువంటి అద్భుతమైన చిత్రం. ఇది నంది విగ్రహం వెనుక భాగం ఉంది. చూడండి ప్రతి డీటెయిల్ ఒక రాతి పైన ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. శిల్పాన్ని చెక్కటానికి ఎంతకాలం తీసుకున్నారో కానీ ఇది ఇన్ని సంవత్సరాలు నిలబడింది అంటే కాలం వేసినటువంటి అద్భుతమైన కాలం. మనకి లేపాక్షి పుస్తకాల పైన ఈ నంది బొమ్మే ఉండేది. ఆ రోజులు నాకు మళ్ళీ గుర్తొచ్చాయి ఈ నందిని చూడగానే. ఇది హిందూపురంకి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న, క్షమించాలి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం లేపాక్షి. ప్రతి డీటెయిల్ చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించబడిందో. లేపాక్షి నంది ఒక అత్యద్భుతమైనటువంటి వారసత్వ సంపద. మీరు వీక్షించి తరిస్తారని కోరుకుంటున్నాను. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుపోతున్నప్పుడు ఇదే ప్రాంతంలో జటాయువు రావణుని నిరోధించడానికి ప్రయత్నం చేస్తే దాని రెక్క నరికితే అది అక్కడ విలవెలలాడుతూ రాముడు వచ్చినంతనే రాముడికి సీతమ్మ జాడ తెలియచేసి తన ప్రాణాలు విడిచిన ప్రదేశం ఇది. హిందూపూర్ వద్ద లేపాక్షి అనే ప్రాంతం. ఇప్పుడు ఈ లేపాక్షి ప్రత్యేకత ఏంటంటే, లేపాక్షి అన్నప్పుడు ఆ పక్షిని లే అని రాముడు అన్నాడు. అప్పటి నుంచి ఇది లేపాక్షిగా గణతికెక్కిన చరిత్ర మీ అందరికీ తెలిసిందే. అయినా మరొకసారి తెలియజేయడం జరిగింది.